అందరికీ నమస్తే. నేను మీ తేజ. మహాప్రళయం రాబోతుందా? మహాప్రళయం వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయా? ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజుకి వరదలు ఎక్కువైపోతున్నాయి. ముందుగా మనం కేరళ గురించి చెప్పుకోవాలి, దాని తర్వాత తెలంగాణ గురించి చెప్పుకోవాలి, ఒరిస్సా గురించి చెప్పుకోవాలి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కృష్ణా నది పొంగి పొరలుతుంది. ఎంతలా అంటే మొత్తం ఆ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాని పైనుంచి ప్రవాహం వెళ్లేంతలాగా ఆ కృష్ణా నది పొంగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు పూర్తిగా చర్చించడానికి శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మిత్ర. గతంలో కృష్ణా నది గురించి చాలా స్టోరీస్ మనం విన్నాం. కృష్ణా నది పొంగి అక్కడ ఉన్న అమ్మవారి ముక్కుపొడని తాగుతుంది, దాని తర్వాత ఈ భూప్రపంచం అంతమవుతుందని ఒక స్టోరీ విన్నాం. ఇప్పటికీ కూడా ఆ స్టోరీ చక్కర్లు కొడు. కానీ రీసెంట్ గా చూసుకుంటే అక్కడ వరదలు అంటే చరిత్రలో ఈ అన్నడు లేని విధంగా అక్కడ వరదలు రావడం జరిగింది. ఒక రకంగా అక్కడ ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ప్రజలే కాదు, మనం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఈ స్టోరీ గురించి తెలిసిన తర్వాత ఇదంతా కూడా నిజమేమో అనిపించేలా. సో దాని గురించి మీరేం చెప్తారు, మీ శాస్త్రాలు ఏం చెప్తారు? వాస్తవం, మానవుడు చేసుకున్న తప్పిదాల గురించి మాట్లాడుకునే ఒక సమయం. ఈరోజు మంచి దృక్పథమైన ఆలోచన తీసుకొచ్చావు. చూడండి, వరదలు అనేటిది ఇప్పుడు కాదు, వస్తూనే ఉన్నాయి, సంవత్సరాల తరబడి వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క సీజన్ టు సీజన్ అంటే ప్రతి వర్షాకాలం జరిగేది. ఒరిస్సా అక్కడి నుంచి మీరన్న ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇలాంటి ప్రాంతాల్లో మాట్లాడితే ఎక్కువ శాతంగా అంటే మనం సౌత్ అంటే దక్షిణ భారతదేశ వాసులం కాబట్టి మనం ఇక్కడ జరుగుతున్న విషయాలే మాట్లాడుతూ ఉన్న తరుణం. ఇప్పుడు కేరళ గురించి అయితే మీకు తెలిసిందే, అక్కడ జరుగుతున్న ప్రకృతిలో ఉన్న మార్పులు, అంతకు మించి జంతువులపై జరిగిన అఘాయిత్యాల వల్ల ఈ మూగజీవులపై జరిగిన ఆ యొక్క తెలివి డబ్బులు సంపాదించే మార్గంలో న్యాయపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు హెచ్చరించినా కూడా చెప్పకుండా వినకుండా అక్కడికి వెళ్ళి హై పిల్లరింగ్ చేసి ఆ మట్టిని అక్కడ ఉన్న గుడులు, గోపురాలు, అన్ని పవిత్రమైన స్థలాలను తీసి కమర్షియల్ గా చేయడం చేత అక్కడ కొందరు వ్యక్తులు సుఖభోగాల విషయంలో పోవడం చేత ఆ పవిత్రత దెబ్బతినడం చేత ప్రకృతి వారిని చాలా కమ్మగా వివరించి అన్ని విధాలుగా తీసుకెళ్ళింది. అంటే ఒక గుణపాఠం నేర్పించింది మనకి. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా వర్షాలు గతంలో బాగా పడ్డాయి. ఇప్పుడు కూడా గత 3 రోజులు చూస్తే హెవీ వర్షాలు పడుతూ వస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాలు మునిగిపోయిన విషయ వివరణకి వెళ్ళి చూస్తే మిత్ర, గత 60 సంవత్సరాల క్రితం కట్టిన ఒక్క బ్యారేజ్ కూడా మునగలేదు. నీవన్నా ఈ ప్రకాశం బ్యారేజ్ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు ఖమ్మంలో కొన్ని విషయ వివరణలు జరిగి కొంతమంది రోడ్డుపైకి వచ్చేసి మాకు ఎవరు సహాయ సహకారాలకి ముందుకు రావట్లేరు, మమ్మల్ని పట్టించుకునేవాడు కనీస వసతుల గురించి అడిగి తిన్నారా, ఉన్నారా, చచ్చారా అని అడిగేవాడు లేడు అన్న చర్చ జరుగుతూ వస్తుంది. ఒక వర్షానికి సంబంధించిన ప్రభావితమైన సిచ్యువేషన్ ఇలా ఉంటుందనే భూమండలంలో కొన్ని హెచ్చరికలు మన ప్రభుత్వాధికారులు కానీ మీరన్న ఈ సాధువులు, అఘోరాలు, తర్వాత ఈ పాండిత్యాన్ని చూస్తున్న పండితులు వీళ్ళందరూ చెప్పి పెడతారు. ఎక్కడెక్కడ ఏ వివరణలు, ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయి అనేది హెచ్చరికలు ఉంటాయి. మీరు ఒకసారి కొంచెం వెనక్కి చూస్తే మిత్ర, ఎక్కడా కూడా హెచ్చరికలు అనే బోర్డు కనబడతలేదు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఏంటంటే బోర్డు కనిపించేది మీరు అక్కడికి వెళ్ళకూడదు అని, ఒకప్పుడు ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పేసి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే తగ్గింది కదా. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే మిత్ర, చెరువు ప్రాంతం అనేది చుట్టుపక్కల నుంచి కొద్దిగా మట్టిని పేర్చుకుంటూ దాని స్థితిని కొంచెం తగ్గించుకుంటూ వచ్చాం. అసలైన వర్షము, అసలైన స్థితిగతులు వచ్చినప్పుడు ఆ చెరువు యొక్క ప్రభావం అనేది నిండినప్పుడు కనబడుతుంది. ఓహో, ఇది చెరువు ఇంత పెద్ద ప్రాంతం అంటే ఎక్కడో ఏదో మోసం జరగడం చేత ఇల్లులు కట్టేశాము, కానీ ప్రకృతి మాత్రం దానికి కావాల్సిన సమయం వచ్చినప్పుడు చూపిస్తుంది విశ్వరూపం అనేది ఇప్పుడు రుజువు జరుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టుగానే ఇది కుంభవృష్టి అని మనం ఎందుకు నిర్ణయిస్తున్నాం? ఇంతటి వరద వివత్సం, ఇంతటి వర్షం దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుందని ఎలా అంటున్నాం మిత్ర మనం? అంటే అంతటి స్థితిగతులు వస్తాయని ఊహించలేము అని అంటే మరి న్యాయం అన్యాయం, ఒక ఆడపిల్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై సంసార సాగరంలో భార్యని పెళ్లి చేసుకున్న వాడు యముడయ్యి ఎడమ కాలుతో కుడి కాలుతో ఆ అమ్మాయి మెడపైన కాలు పెట్టి చంపేసి అభంశుభం దేయిని చిన్న చిన్న పిల్లలని కామ కోరికలతోని మద్యం మత్తులో చంపేస్తున్న ఈ మహానుభావులంతా చేస్తున్న పాపాలని మరి పరమాత్ముడు ఏ విధముగా చూయించాలి, ఈ విధముగా నేను చూయించగలను అనే హెచ్చరిక ఒకటైతే, వర్షం ఇప్పుడు కాదు మిత్ర, కొన్ని కలియుగం, ఇది 28వ కలియుగం కదా, అన్ని యుగాల్లో ఇలాగే పడ్డది వర్షం. అంతేగాని వర్షము ఒక మోతాదులోనే పడి ఒక డబ్బా నిండాలి అని పడదు కదా.
సమస్యానుకూలంగా పరిష్కారం ఏ విధంగా చెయ్యాలని పరమాత్ముడి ఆగ్రహం అని ఎందుకు అనట్లేం మనం? ఆయన గారు చూపిస్తున్నాడు. ఇప్పుడు సర్టన్ ఏరియాస్ లో మాత్రమే ఈ బీభత్సం కనబడుతుంది, కొన్ని ఏరియాస్ లో ఎందుకు కనబడతలేదు? మనం ఆలోచించాల్సింది కూడా ఏంటంటే మిత్ర, కొన్ని ప్రాంతాలు మునుగుతలేవు, కొన్ని ప్రాంతాలే మునుగుతూ వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బంది జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో జరగట్లేదు అని అంటే మరి పరమాత్ముడు ఏ హెచ్చరికని మనకు చూపిస్తున్నాడో తెలుసుకోవాల్సిన సమయం. ఎలా తెలుసుకోవాలి? నీకు నాకు తెలిసిన విషయం, మనం ఒక రిపోర్టర్ నువ్వు కూర్చున్నావు, ఎవరే యాంకరింగ్ చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు, మనకు తెలియకుండా అంతర్యుద్ధం జరుగుతుంది రాజ్యంలో, అది ఎక్కడ పోయింది? పరమాత్ముడికైతే తెలుస్తుంది కదా. అమాయకులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమాయకులపై ఉన్న ఈ యొక్క పైశాచికత్వాలు, ఆడపిల్లలపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలు, మంచి చెడు లేకుండా అమ్మా నాన్నని తీసుకెళ్లి అనాథ ఆశ్రమాల్లో వదులుతున్న పిల్లలు, ఎక్కడో తల్లి ఎక్కడో తండ్రి కొడుకొస్తాడని ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ మరి ప్రకృతి ఈ విధముగా సమాధానం ఇవ్వకపోతే ఏ విధంగా సమాధానం ఇస్తుంది నీకు? మనం అనుకోవచ్చు అలా కాదు, వర్షాలు అనేది ఒక పంట పొలానికి సంబంధించిందే రావచ్చు, ఒక పొలాన్ని పండుకొని 3 నెలలో 4 నెలలో చేతికొచ్చేలా వర్షం రావడమే శుభ సూచకం కదా అనవచ్చు. మరి మానవుడు వచ్చిన దాన్ని తినేసి నిమ్మలంగా ఉంటున్నాడా? ఎన్ని ప్రపంచాలు వెతుకుతున్నాడు, ఎన్ని సుఖభోగాలు వెతుకుతున్నాడు, ఎంత డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు, ఎంత ఆవేశంగా పరిగెత్తేసి ఎన్ని చనికమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈయన గారు బాగుపడడానికని ఎంతటి దాష్టికానికైనా దిగజారుతున్నాడు. మరి ప్రకృతి ఈ విధముగా చెప్పుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది, మీరు కరెక్ట్ క్వశ్చన్ తీసుకొచ్చారు, శాస్త్రాలు ఏమి చెప్పుతున్నాయి అన్న విషయాన్ని గురించి చెప్తున్నాం. శాస్త్రాలు ఏమి చెప్తున్నాయి అంటే పుణ్యం చేసిన వాడికి పరమాత్ముడు ఎప్పుడు కూడా పుణ్యమే చూపిస్తాడు. కొందరు వ్యక్తులకే ప్రాణ నష్టం జరుగుతూ వస్తుంది, అందరికీ జరుగుతలేదు కదా. వీఆర్ ఇన్ సేఫ్ జోన్, కొంతమంది ఉన్నారు, కొంతమంది నిజంగా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాన్ని మనం పోలుస్తూ వస్తున్న ఈ వర్షం మిత్ర 100 సంవత్సరాల క్రితం కూడా ఇదే విభత్సాన్ని సృష్టించింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే అన్యాయం అరాచకాలు రాజ్యాన్ని వేలేసి రాజ్యాధికారుల చేతిలోకి ఈ విధమైన పైశాచికత్వం వస్తుందో అప్పుడప్పుడు పరమాత్ముడు ఈ విధమైన పలకరింపిస్తాడు, మేము ఉన్నాము, కావలసిన సమయానికి వచ్చి తీసుకోవాల్సిన మర్యాదని తీసుకొని వెళ్తామని ఈ పంచభూతాల అధిపతి పరమశివుడు చూపించే ఒక నాటకం ఇది. మరి మనం తెలుసుకోవాల్సినది ఏమిటి? ఇక్కడ అంత బీభత్సం వస్తుంది, అంత వర్షం పడుతుంది, అన్ని అనార్థాలు జరుగుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు అంతమంది వ్యవసాయదారులు రోడ్డునకు వస్తున్నారు అని అంటే మిత్ర, ఇక్కడ పుణ్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటే పరమాత్ముడికి తెలుసు కదా నీకు ఏ ముద్దని అందించాలో, నీకు ఏ స్థితిగతులను అప్పచెప్పాలో. మరి అలాంటిది పరమాత్ముని ఇక్కడ నిందిస్తున్నామా? మనం ఇక్కడ పరమాత్ముని నిందిస్తలేము, అధికారులను నిందిస్తున్నాం. ఇప్పుడు అధికారులు వస్తలేరు, అధికారులు మాట్లాడతలేరు, అధికారులు ఇలా చేయలేరు, అధికారులు అలా చేయలేరు అనే బదులు మనంతలో మనం పక్కన ఉన్న వాళ్ళు, మన ఇంటిని, మన సంసారాన్ని, మన స్నేహితులని, మన వాళ్ళని ఏం చేశాం? ఎంత తీయగా వెన్ను పొడుపొడుస్తున్నాం, ఎంత చక్కగా మోసం చేస్తున్నాం, నమ్మిన వాళ్ళని ఎంత ప్రేమగా నటించేసి మోసపూరితమైన విషయాన్ని పెడుతున్నాం వాళ్ళకి. కన్న పిల్లలని ఏం చేస్తున్నాం? పబ్బులకు పంపుతున్నాం. ఆడపిల్లల చేతుల్లో తిరుగుతూ ఉంటే అలా తిరగకూడదని చెప్తలేము. ఒక విషయాన్ని చూస్తే ప్రోత్సాహన అనేది కుటుంబాల విషయంలోనే జరుగుతూ వస్తుంది కదా మిత్రమా. ధర్మం అనే విషయాన్ని మనం మాట్లాడుతున్న ఈ తరుణం మాట్లాడితే ఒక్క క్షణం గుణగణాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గుణగణాలు మాట్లాడతలేము ఎందుకు? మరి గుడిలకు ఎందుకు వెళ్తలేము, హోమాలకు ఎందుకు వెళ్తలేము, యాగాలు ఎందుకు చేస్తలేము, అన్నదాలు ఎందుకు చేస్తలేము? అన్నాన్ని మనం పంచేటప్పుడు దాన్ని సంపాదించడానికి ఒక రైతు ఎంత కష్టపడతాడో అని వివరణ ఎందుకు ఇస్తలేము? వృధా జరుగుతుంది కదా. మరి పరమాత్ముడు 3 రోజుల వర్షానికే వృధా అయిపోతుంది మానవ జన్మ అని అనుకుంటే ఎంత పొరపాటులో ఉన్నట్టు మనం. నీవు ఎన్ని వృధా చేస్తున్నావు మిత్ర? సమయాన్ని వృధా చేస్తున్నావు. ఆడపిల్లల కోసం అని చెప్పేసి వేసి మద్యం తాగేసి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి ఏమేమో చేసేస్తున్నావు, చంపేస్తున్నావు, దానికి రుజువులు లేకుండా చూపేస్తున్నావు, అవయవాలు అమ్మేసుకుంటున్నావు, ఎన్ని చేస్తున్నావు మిత్ర? అబ్బం శుభం తెలియని ఆడపిల్లలపై, అబ్బం శుభం తెలియని పిల్లలపై, అమాయకంగా నిన్ను పెళ్లి చేసుకున్న భార్యపై ఎన్ని పైశాచికత్వాలు చేసి ఆడపిల్లని ఇబ్బంది నువ్వు పెడుతూ ఉంటే మరి ధరణి, ఈ భూమండలం మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఈ బరువుని? మరి పరమశివుడికి చెప్పుకుంటే పరమాత్ముడు ఇలా చూపించడా? ఈ విధముగా వచ్చిన ఈ గుణపాఠాల గురించి శాస్త్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే, మనం ఎంతటి ఘనమైన కార్యక్రమాలని మన చరిత్రకి చూపిస్తాము అంటే పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యమైన పనులు, పరమాత్ముడు కూడా పుణ్యమైన సమయాన్ని చూపిస్తాడు మనకి. ఇప్పుడు నీవన్నా ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంది మిత్ర, అమ్మవారి ముక్కు పుడక మన దుర్గామాతది. కలియుగం అంత్యం అయ్యేది ఒక సమయం వచ్చినప్పుడు అమ్మవారి ముక్కు పుడకకి నీళ్లు అంటే గంగామాత తగిలినప్పుడు, అమ్మవారు మునిగినప్పుడు ఆ కృష్ణా నది అమ్మవారి ముక్కు పుడకను తాగుతుంది, ఆ నీళ్లు పొంగి వస్తున్నాయి అని చెప్పేసి పరమాత్ముడు చేస్తాడు.
మరి శివుడు కూర్చున్నది దేనికి తెలుసా మిత్ర? పంచభూతాలని ఆపడానికి పరమశివుడు నీళ్లు కిందికే పొంగాలి, పైకి రాకూడదు అని చెప్పేసి కూర్చుంటాడు. మరి ఈ రోజు నా శివుడు నా తండ్రిని పరమాత్ముడిని పిలిచి ఒక యాగం, ఒక హోమం, ఒక మహా యాగం చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ వర్షాలు ఆగాలి, కొద్ది స్థితిగతులు బాగుండాలని మరి ఎందుకు చేయట్లేం పూజలు పురస్కారాలు? మరి పంచభూతాలు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలంటున్నారు కదా. ఇప్పుడు గుడిలో అయితే మునగలేదు, ఇంకా ఆ పనిలో ఉన్నారు కదా, ఇంకా మునగలేదు కదా గుడి. అది మునగదు మిత్ర, అది మునిగితే పరమాత్ముడి ఆజ్ఞ. కలియుగం ఇంకా అంతం కాలే, ఇది మొదలయ్యింది మాత్రమే. హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మేము ఉన్నాము ముల్లోకాధిపతులం. ఆయన సృష్టిని మాత్రమే చూపిస్తున్నాడు, దానికి ఎంత శక్తి ఉన్నదో. సృష్టికర్తకి ఎంత శక్తి ఉన్నది మరి అది ఎప్పుడు చూడాలి మిత్ర? మరి సృష్టించిన సృష్టికే అంత శక్తి ఉంటే మరి సృష్టికర్తకి ఎంత శక్తి ఉంటుంది అనేది ఎప్పుడు తెలుసుకోవాలి మనము? గంగమ్మ ముక్కు పుడకని తగిలిన రోజు మొత్తం కలియుగం అంతం అవుతుంది అని రాసుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసుంది, శాసన గ్రంథాల్లో రాసుంది, పురాణాలలో రాసుంది. అన్ని వేద మహర్షులు, వేద పండితులు, సాధువులు, అఘోరాలు అందరూ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడే పర్టికులర్ గా ఎందుకు అంత పొంగుతుంది అని అంటే మరి నీకు నాకు తెలిసిన రాజనీతి ఏమిటి? కొంతమంది అంటారు ఒక పొలిటికల్ లీడర్ రాగానే ఈ విధంగా బీభత్సం వచ్చిందంటారు. ఇంకొక వ్యక్తి అంటాడు అక్కడ వర్షాలే రావు, బీభత్సమైన కరువు వస్తుంది అని చెప్పి ఒక అడుగు పెడితే ఆ అడుగు పవర్ అంటారు. మిత్ర, ఒక అడుగు పవర్తో ఒక మనిషి పవర్తో రాదు. పంచభూతాల శక్తితోని వర్షం రావడం, పంచభూతాల శక్తి యొక్క అనుమతితోని మానవుడిని తీసుకెళ్లడం జరుగుతుంది. మనం ఆనందించాల్సింది ఏంటంటే మిత్ర, ఈ రోజు ఆ ప్రకాశం బ్యారేజ్ పొంగితే ఎన్ని విలేజెస్ కి వాటర్ చేరిందో ఆలోచించు నీవు. కేవలం బ్యారేజ్ పై నుంచి నీళ్లు పోతే ప్రాణం వచ్చేసింది, అమ్మవారి ముక్కు పుడకకు చేరితే కలియుగం మునుగుతుంది అనే ఆ ఆలోచనతో ఎంతమందికి నోటిలో 5 ముద్దలు పోతాయి. ఆ నీళ్లు దాటి, ఏర్లు దాటి, ఊర్లకు దాటితే మరి ఆ ఊర్ల గురించి ఎవరెందుకు మాట్లాడతలేరు? ఒక్కసారి మనం నెగిటివిటీ వదిలేటేసి విల్ టాక్ అబౌట్ పాజిటివ్నెస్. ఒక్కసారి రైతులను పిలిచి ఆ నీళ్ళ గురించి అడగండి. కొన్ని వందల సంవత్సరాలైంది మా ఊరి పొలిమెర దాటక ఆ నీళ్లు అంటారు. ఇప్పుడు కొన్ని ఊర్లు మునిగాయి, నేను ఒప్పుకుంటున్నాను దానికి. కానీ ఆ మునిగిన ఊర్లలో ఎన్ని ఊర్లు బయటపడుతున్నాయి అన్ని నీళ్ళు వచ్చినప్పుడు? గంగకి తెలియకుండానే పోతుందా అంత దూరం వరకు? పుణ్యం మొదలైందని అనుకోవచ్చు కదా మిత్ర. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో గంగా నది 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో పొంగింది. అక్కడ ఉన్న కృష్ణా నది మీరు అన్న బ్యారేజ్ శ్రీశైలం నుంచి వచ్చేసి కలుస్తుంది కదా. మరి ఆ నీళ్లు నిండి ఒకప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల నీళ్లు పోయేది. మరి ఆ చరిత్ర ఎందుకు మాట్లాడతలేము? ఈ రోజు కొన్ని వందల కుటుంబాలు ఆ లోతట్టు ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండడం చేత ఈ నీళ్ల దాడిని తట్టుకోలేకపోతున్న ఒక అర్థనాదం. అయ్యో నీళ్ళు వచ్చేసాయి, మునిగిపోతుంది, ఏమో అయిపోతుంది ఏమో అనగడి. ముమ్మాడికి 50 సంవత్సరాల క్రితం అక్కడ పంట పొలాలు ఉండే శంకరా. మరి పంట పొలాలను దాటేసి ఇల్లు కట్టుకొని, గోపురాలు కట్టుకొని, నీ క్షణికమైన సుఖాల కోసం అనుభవాన్ని తీసుకున్నప్పుడు మరి ఈ విధంగా కాకుంటే ప్రకృతి ఏ విధంగా చూపిస్తుంది? 50 సంవత్సరాలు ఏమున్నాయి అక్కడ? పొలాలు ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం అలా అనట్లేదు. మరి బ్రతకడానికి ఒక ఇల్లు ఉండాలి, బ్రతకడానికి ఒక ఇల్లు ఉండాలంటే మరి ప్రభుత్వాలు కొన్ని హెచ్చరికలు ఇచ్చింది కదా, ఇక్కడే కట్టుకోండి అని. మరి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కట్టుకుండడం ఎందుకు మిత్ర? ఇప్పుడు నువ్వు అన్నది నేను ప్రశ్న ఏంటంటే అలా ప్రకృతి ఆ విధమైన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆ వాళ్ళ పిల్లలు ఉంటారు, ఒక పెద్ద ఫ్యామిలీ అనేది వస్తుంది. మరి అందరూ మరి సెపరేట్ గా ఉండడానికి, ఒక ఫ్యామిలీ సెపరేట్ గా ఉండడానికి ఒక్కొక్కరు ఒక ఇల్లు కట్టుకుంటారు. అందులో తప్పే ఉంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేటిగా ఒకప్పుడు, మరి ఉమ్మడి కుటుంబాలు ఉండాలని ఎందుకంటట్లేరు మీరు? గురువు గారు, ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండాలి. ఉమ్మడి కుటుంబాల గతంలో ఎవరు వ్యక్తిగత విషయాలు వాళ్ళ ఇష్టం కదా. అలా వ్యక్తిగత విషయాలు ఎలా వచ్చాయి? నీవు వ్యక్తిగతంగా ఆలోచించడం వల్ల వచ్చాయి, కుటుంబాల్లో నుంచి బయటకు వెళ్ళడం వల్ల వచ్చాయిగా. మరి కుటుంబంలోనే ఉంటే ఒకే ఇంట్లో పెద్ద ఇంట్లో అందరు ఉండొచ్చుగా. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే వరద వచ్చిన ఆ వివత్సం కాదు, అక్కడ పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞతోని కొన్ని ఊర్లు మునుగుతున్నాయి, దాని అర్థనాదాలు మాట్లాడుతున్నాం. గంగా వచ్చేసి అమ్మ దుర్గామాత యొక్క ముక్కుపుడు కన్ను తగలడం వల్ల ఏమన్నా జరుగుతుందేమో అని భయం, ప్రళయం రాబోతుందేమో, ఎప్పుడూ లేని విధంగా గంగామాత పొంగుతుంది అనేది మీ ప్రశ్న. అలా పొంగే స్థితిగతులు లేవు శంకరా. చూడండి, హెచ్చరిక, ఇంటెన్షన్ అండ్ యాక్షన్, ఇట్ ఈస్ వెరీ వెరీ లాట్ మెనీ డిఫరెన్సెస్. అదంతా పరమాత్ముడి ఇంటెన్షన్ చూపిస్తున్నాడు అక్కడ. అంటే నేను ఈ స్థితిగతులని ఇంతవరకు మిమ్మల్ని తగలగలను, ఒక్కసారి నేను యాక్షన్లోకి వస్తే ఏం జరుగుతుందో అని చూపిస్తుండొచ్చు కదా ఆయన హెచ్చరిక. ఇప్పుడు గంగాధర్ని అంత సులభంగా ముంచేస్తాడా ఆయన? ఎన్ని యుగాలు చూస్తున్నా మిత్ర, ఇది కలియుగం. ఎన్నో యుగం తెలుసా? ఇది 28వ కలియుగం. ఇది ఈ ఒక్క యుగం మనుషులందరూ చనిపోగానే ఇక కలియుగం అయిపోయి మళ్ళీ తేజ శివరుద్ర సాధు ఉండడు అనుకోవు. మళ్ళీ యుగంలో మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇద్దరం వచ్చి కూర్చుంటాం ఇక్కడ. అంటే మళ్ళీ ఈ యొక్క యుగం రాసి ఉన్నది కలియుగం. ఇది 28వ కలియుగం మిత్ర. ఇది ఈ యుగం ఒకటే లేదు మన దగ్గర, ఇది 28వ కలియుగం. అంటే మళ్ళీ ఈ జీవితం రాసింది కదా. ఎందుకు అంతరార్థం అంటే పరమాత్ముడు కలియుగం అనేది కూడా న్యాయంతో ముగించాలి అనేది ఆయన కోరికతోని పుట్టిస్తూనే ఉన్నాడు. ఆయన కోరిక, ఆయన బలమైన ఆలోచన అంత పవిత్రంగా ఉంటే
అపవిత్రంగా ఆలోచించిన మానవ శరీరం మనది. గంగ వస్తేనే తట్టుకోలేని వాడివి, ఆ గంగ నోటికి అందకుండా ఎంతమంది చనిపోయారు మిత్ర. అది ఎవడు అడుగుతాడు? ఆ ఆత్మలు ఎక్కడికి పోయాయి? ఆ రైతు అర్థనాదాలు నీళ్లు లేవని. కుటుంబం రోడ్డున పడి ఈరోజు హైదరాబాద్లోకి వచ్చి గేటు దగ్గర కాపలా ఉన్న ఎంతమంది కూలీలు, ఒకప్పుడు రైతులని చూస్తున్నావు మిత్ర. ఈ రోజు నీ ఒక ప్రాణమో 2 ప్రాణాలు పోయాయి అని అంటున్నప్పుడు, ఒకప్పుడు ఒక నీటి చుక్క రాలేదని ప్రాణాలు వదిలిన వాళ్ళ పరిస్థితులు ఏమిటి? ఈ రోజు నువ్వు వేస్తున్నావు భూమిలో బోర్లు. ఒకప్పుడు వర్షాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు బతికిన బతుకులు ఉన్నాయా? మరి వారి గురించి మనం మాట్లాడాలా? వారి యొక్క ప్రాణాలు ఎక్కడ పోయినాయి? వాళ్ళందరి ఆత్మలు ఎక్కడ పోయినాయి? వారి యొక్క కోరికలు ఎక్కడ పోయినాయి మిత్ర? ఆ కుటుంబాలు, ఒక కుటుంబం బతకాలని నువ్వు అన్నావు కదా, ఒకప్పుడు ఒక కుటుంబం బతకడానికి ఆయన చనిపోయిండు మిత్ర. మరి వాళ్ళందరి ఆత్మలు ఎక్కడ పోయినాయి? మరి అంత సులభంగా గంగానది పొంగేసేసి దుర్గామాత యొక్క ముక్కు పుడకని తగిలేయగానే కలియుగం మునుగుతుంది అనేది చాలా చిన్న విషయం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సట్ ఆఫ్ ఏరియా. మీరు అంటున్న ఆ ప్రకాశం బ్యారేజ్ గురించే మాట్లాడుతున్నాం అంతే మనం. కానీ దానికి మించిన పరిస్థితులు మన దగ్గర చాలా ఉండి, ఆకలికి ఒక ముద్ద దొరకక ప్రాణాలు వదిలిన రైతుల పరిస్థితులు ఈ రోజు ఆనందంగా ఉన్నాయి. ఈ నీళ్లు రైతులు వచ్చి చెప్పట్లేరు, నువ్వు బాగా గమనించు. అబ్సల్యూట్ గా మేము చెప్తాము, ఓన్లీ 1 రెసిడెంట్ పర్సన్ వచ్చేసా మాట్లాడుతున్నాడు, వీఆర్ ఇన్ సంథింగ్ డేంజర్ అని. ఒక్కసారి రైతుని పిలిచి అడుగు శంకర, ఇంటర్వ్యూ టు ది ఫార్మర్స్. రానివ్వండి వర్షాలు ఎంత, రైతులు కూడా నష్టపోతారు కదా. ఎక్కడ నష్టపోతారు? వాళ్ళు పంట పొలాలన్నీ పోతాయి కదా. సట్టఫ్ గా ఒక కొన్ని హెక్టార్ల భూమి లాస్ అయింది అనుకుందాం మిత్ర. పరమాత్ముడు చెప్పిన ఒక ఆజ్ఞ ప్రకారంగా ఆ రైతు లాస్ అయిపోయాడు ఆ ఇయరే. ఒక్కసారి జరుగుతున్న అన్యాయం కానీ, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, అమాయకులపై జరుగుతున్న ఈ నేరాలు కానీ ఆపకపోతే, ఈ బీభత్సం వచ్చింది 3 రోజులే ముంచింది పొలం మొరం, తర్వాత 3 నెలలకి మళ్ళీ క్యూర్ అవుతావు. మరి ఆ పాపం అంతా మోస్తున్న ఈ శరీరం మరి ఎప్పుడు తుడుచుకోవాలి? ఇప్పుడన్నా కడుక్కోవాలి. అంత పై నుంచి పొంగేసి వస్తుంది, స్నానాలు చేయండి, శుభ్రంగా అయిపోయి శుద్ధిగా కాండి అన్న ఆలోచన ఎందుకు తీసుకోవట్లేరు మనుషులు? మరి నువ్వు అది ఆలోచించవచ్చు కదా. అంటే ఇప్పుడు ఆ కృష్ణా నదిలో స్నానం చేస్తే పవిత్రంగా వస్తుంది కాదు, అందరికి పాపాలు పోతాయా? పాపాలు పోవు, కానీ మనం పాపాలు చేసాము, పాపాలు అనుభవించడానికి పరమాత్ముడు ఆజ్ఞిస్తున్నాడు. దాన్ని దాటే స్థితిగతులను ఎందుకు పురోహితులు చెప్తలేరు, అడుగుతలేరు మిత్ర? కాదు గురుగారు, ఇప్పుడు అక్కడ ఇంట్లో నుంచే బయటికి రావడానికి చాలా ఇబ్బంది ఇప్పుడుంది. అట్లా కాదు మిత్ర, స్నానం అనేది నువ్వు అన్నది ఏంటంటే గంగా నదిలో పోయే బకెట్ల నుంచి నీళ్ళు తీసుకొని స్నానం చేసుడు కాదు కదా. నేను అన్నది ఎగ్జాంపుల్. ఆవిడ వచ్చింది అలా అని ఆలోచించట్లేదు, ఎందుకు అంటున్నాను, నువ్వు అన్నట్టుగా స్నానాలు చేసుకుని సంతూరు సోపు పెట్టుకోవాలని అనట్లేదు నేను ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఆవిడ హెచ్చరికని నెగిటివ్ గా తీసుకుంటున్నావు కానీ పాజిటివ్ ఎందుకు తీసుకోవట్లేరు అంటున్నాను నేను. పాజిటివ్ తీసుకోవాలి కదా. అభంశుభం తెలియని కలకత్తాలో ఒక డాక్టర్ ని 11 మంది చేసి చంపేస్తే ఆవిడకి ఇంతవరకు న్యాయం జరగలేని ఈ సమాజంలో 3 రోజులు వచ్చిన వర్షం గురించి ఏం మాట్లాడతావు మిత్ర నువ్వు? అఖండ భూమండలంలో 140 కోట్ల మంది, ప్రపంచం మొత్తం 720 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కలకత్తాలో ఆ అమ్మాయికి ఇంకా ఎందుకు న్యాయం జరగలేదని. ఆ న్యాయం మాట్లాడుతున్న పరమాత్ముడు ఎలా చేస్తున్నాడు ఆలోచించి. ఇక్కడ వచ్చేసి నీళ్లు 4 నెలలకి 3 నెలలకి అదైపోతున్నా మళ్ళీ ఎండుకపోయి ఆ జీవితాలు అక్కడే ఉంటాయి కదా. అక్కడ నుంచి కాకపోతే ఇంకొక ఒడ్డుకు వెళ్తావు కదా. కానీ ఇక్కడ 100,000 ప్రాణాలు, 1,00,000 ప్రాణాలు పోలేవుగా, పోయే అవకాశం ఉన్నది లేవు కదా. పోవు మిత్ర. 100 మంది దోషులు, ఒక నిర్దోషి. గుర్తుపెట్టుకో, దోషులు అంటే తెలుసుగా మీకు. 100 మంది పాపం చేసిన వాళ్ళం ఉన్నాం, ఒకడు పాపం చేయనివాడు అన్నాడు. శాసన గ్రంథాలు ఏం రాసిందనంటే 100 మంది దోషులకు శిక్ష పడినా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది. అదే విషయాన్ని కలకత్తా ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. నిన్నగాక మొన్న ఒక 8 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది కదా. అమ్మాయి పోతూ ఉంటే ఒక 2 ఎంబడబడ్డారు కదా. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు, ఒక అమ్మాయిని సైకిల్ మీద పోతుంటే ఏదో అన్నందుకు కాళ్ళతో తన్నడం ఏదో చేస్తే వాళ్ళు బుల్లెట్ కొట్టేశారు కదా. బుల్లెట్ కొట్టి చూపించి ఇట్లా చేశారని వైరల్ అయింది వీడియో. మరి ఏ విధంగా చూస్తున్నాం ఈ న్యాయాన్ని? మరి చాలా సింపుల్ వే డిస్కషన్ చేస్తున్నాం మిత్ర. యు ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ యాజ్ అ ఇంటర్వ్యూ, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటెన్షనల్ సెన్సిటివ్నెస్. అంటే అర్థమైందా? లోపట ఉన్న మనస్సాక్షిని అడగండి అని చెప్తున్నా. నీవు చేసుకున్న పాపం నిన్ను వెంటాడుతుంది, నీ దాకా వస్తలేదు కదా. మనం 4th ఫ్లోర్ లో కూర్చున్నాం కదా, ఎంత పెద్ద వర్షం వస్తుంది మనకు మునుగదు, మనం అయితే సేఫ్ ఉంటాం కదా. నేను అడుగుతుంది అందరి ఇంటెన్షన్ లో జరుగుతున్న విషయం చెప్తున్నా. ఎక్కడో పాపం చేశారు గురుగారు కలకత్తాలో, ఈ ఆంధ్రాలో వచ్చింది అని అంటే నేను అంటుంది వాస్తవమే. అక్కడ మరి రెస్పాండ్ ఎవరు అయ్యారు? ఎవరు కాలేరు. ఇక్కడ రెస్పాండ్ ఎవరు అవుతున్నారు? ఎవరు అవ్వట్లేరు. మేము అక్కడ రెస్పాండ్ కాకపోతే ఇక్కడ కూడా ఎవరు రెస్పాండ్ గారు. ఈ రోజు అందరం రెస్పాండ్ అయిన ఉంటే నువ్వు అన్న విజయవాడకి అందరూ రెస్పాండ్ అయ్యేటోళ్ళేమో. ఖమ్మం మునిగిందిగా, వరంగల్ మునిగిందిగా, ఏ హైదరాబాద్ మునగలేదా? ఓల్డ్ సిటీ అంతా మునిగిందిగా నిన్న నైట్. మరి ఇప్పుడు ట్యాంక్ బండ్ ఏరియా, లోతట్టు ప్రాంతం, లోయర్ ట్యాంక్ బండ్ అంతా, గాంధీనగర్ ఇదంతా మునిగింది కదా. మరి మునిగిన దాంట్లో ప్రాణ నష్టం జరగలేగా మిత్ర, కొద్దిపాటి ప్రాణ నష్టమే. విజయవాడలో కూడా జరుగుతుంది, ప్రాణ నష్టం కాదు. మీరు అన్నది వ్యాపార నష్టం మాత్రం. మీరు అంటున్న ఈ ఒక తినుబండారాల నష్టమే.
ప్రాణ నష్టమే జరిగిపోతే నువ్వు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ తీసుకో, అయ్యో అంత ప్రాణాలు పోయాయి కదా, పాపం అనేది ఇలా పండింది, వాళ్ళంతా పుణ్యాత్ములని చెప్పగలుగుతాం మనం. అక్కడ జరుగుతుంది పంట పొలాల పైన మనుషులు బయటికి రాకుండా ఇబ్బందులు. 4 రోజులు మాత్రమో 5 రోజులు మాత్రమే మనిషి మరో జన్మ కూడా పుట్టాలి అని అంటే కూడా భయపడే స్థితిగతులు జరిగి కాలానికి ఇంకా న్యాయమే చేయలేకుండా కూర్చున్న ఈ స్థితి, ఈ సమాజం గురించి చెప్తున్నా మీకు. ఆ 4 రోజుల వర్షానికి బీభత్సంగా ఇంటర్వ్యూలు తీసుకోవడం కంటే ముఖ్యంగా ఈ 4 రోజుల వర్షంలో గుణపాఠాలని అదే దుర్గామాత గుడిలో యాగాలో, అదే దుర్గామాత గుడిలో ఉన్న పురోహితులను అడిగి ఈ పంట పొలాలన్నీ సుభిక్షంగా అమ్మవారు శాంతించి వర్షాలు ఒక సక్రమంగా వచ్చి ఆశీర్వాద బలాన్ని ఇమ్మని చెప్పి ఎందుకు ఇంటర్వ్యూలు కావట్లేదు ఇక్కడ. ప్రకాశం బ్యారేజ్ దాటి నీళ్ళు వచ్చాయంట. ఇప్పుడు నీ వయసు నా వయసు 40 సంవత్సరాలు ఉందనుకుందాం. గత 400 సంవత్సరాల్లో రెండోసారో మూడోసారి అది వచ్చిందంటే దాన్ని ఆనందించాల్సిన తరుణానికి అది ఎంత ఊర్ల వరకు పోతుందో ఆలోచించంటే. కట్టిండా అక్కడ ఆయన గారు కట్టింది. ఆ ప్రకాశం కట్టింది ఎవరు కట్టారు మిత్ర ఆ బ్యారేజ్? మీకైతే ఐడియా ఉండొచ్చు కదా. సర్దార్ ఖాటన్ అని చెప్పేసి రాసి ఉంటుంది కదా. సర్దార్ ఖాటన్ అంటే ఆయన ఒకప్పుడు వ్యవసాయమే ఉండే, అప్పుడు అన్ని ఇల్లు లేవు కదా. మరి ఆయన ఇంత ఊహలేందే కట్టిండటవా? అప్పుడు ఏమని ఊహించినట్టు కట్టిండొచ్చు. ఇది ఒకవేళ పొంగినా కూడా కొన్ని హెక్టార్ల వరకు భూమి వరకు నీళ్లు పోతాయి, అది అందరి పంటలకు వస్తాయని ఆలోచించుండవచ్చు కదా. ఆయన ఇలా ఆలోచించుండవచ్చు కదా, ప్రాణాలు పోతాయో లేకపోతే ఇంకెవరైనా ఏమైనా ఇబ్బందులు వల్ల ఇంకేమైనా అవుతుందేమో అని. ఆయన కూడా అనుకోలేడు కదా అది ఆ విధంగా ఇల్లులు కట్టుకొని ఉంటారని. ఇక్కడ ఇల్లులు కట్టడం సమస్య కాదు. పంట పొలాల నష్టం జరిగిన దానికి ప్రత్యామ్నాయం ఉంది ఎవరో ఒకరు కొనుక్కోవడానికి. కానీ ప్రాణ నష్టం జరిగిన దానికి విలువ రాదు అంటున్నాను. ఈ చిన్న 4 రోజుల వర్షానికి మనం కొంచెం ఆలోచించి ముందస్తు జాగ్రత్తలు ఇంకా బలంగా తీసుకోవాలి అంటున్నాము. ప్రళయకారకుడు అయిన ప్రళయాన్ని తేవాలన్నా, ప్రళయం చేయకుండా ఆపాలన్నా ఆయన్ని ప్రార్థించే ఆ ప్రార్థన చేయితో కాదు, న్యాయంతో, పుణ్యంతో, మనస్సాక్షితో పూజించమంటున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మీ దగ్గర ఉన్నాయా పరిష్కారాలు? ఉన్నాయా? ఎందుకు లేవు మిత్ర? ఎన్ని చేయలేవు? ఎన్ని యాగాలు చేయలేరు ఇక్కడ? ఏంటి ఇప్పుడు ఆ కృష్ణా నది ప్రవాహం శాంతి ఎలా చేయగలుగుతాం? అది చాలా చిన్న క్వశ్చన్. మీరు ఎలా చేయగలుగుతారో మీరు శివరుద్ర గారు అడుగుతున్నారు. ఇట్లా కాంట్రవర్సీ అంటున్నారు. మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక వర్షాన్ని కంట్రోల్ చేయగలగాలి అంటే పంచభూతాల అధిపతి శివుడికి హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, మహా రాజయోగాలు చేస్తారు. ఇవన్నీ చేయడానికని నువ్వు నేను కూర్చొని ఇక్కడైనా చేయవచ్చు. కానీ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో విజయవాడ కనకదుర్గ వచ్చేసి ఆ ప్రాంతానికి ఇలవెల్పు. అంటే ఆమె శక్తిపీఠాలు, అమ్మవారి 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అయింది. ఆ శక్తిపీఠం అనుకున్నది అంటే అమ్మవారిని మెప్పించామనంటే పరమాత్ముడు ఆజ్ఞ వచ్చినట్టే. ఇప్పుడు ఆ వర్షం వచ్చి దాన్ని ఇమీడియట్లీ కంట్రోల్ చేసేసాం అనుకుందాం మిత్ర. ఒక రోజు మరి మీరే వర్షాలు రావాలని అదే కనకదుర్గా మాతలు 11 సంవత్సరాల కింద పెద్ద యాగాలు చేశారుగా. మనము వర్షం హెవీగా వస్తేనేమో ఒక పూజ, రాకపోతేనేమో ఇంకొక పూజ, అన్ని నీకే ఆప్షన్స్ ఇస్తున్నాడు పరమాత్ముడు. మరి ఆయన నిర్ణయాలు ఏం తీసుకొని ఇస్తున్నావు నీవు? నేను చెప్తుంది ఏంటంటే దాన్ని ఆపవచ్చును. ఎన్నో యాగాలు, పూజలు, పురస్కారాలు చేస్తే ఓహో నా పిల్లలు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు ఈ విధమైన బీభత్సానికి. కానీ రాబోయే ప్రణాళిక నా పిల్లలకి తెలియదు కాబట్టి వీరి ఆనందానికి నేను ఆపుతానని ఆపగలుగుతాడు. ఇంకొక 5 ఏళ్లకో 10 ఏళ్లకో అత్యంత విలువైన నీవు అనుకున్న అదే కరువు తీవ్రంగా వచ్చి వర్షాలు లేవనుకో మిత్ర, అప్పట్లో వచ్చిన వర్షాలు వస్తే ఇప్పట్లో నీళ్లు ఉండేటి అని ఈ శాస్త్రవేత్తలే తీస్తారు మళ్ళీ బుక్కులు బయటికి. కాబట్టి ఏంటంటే దాన్ని ఆపే స్థితిగతులు నేను సాధువులాగా ఉండి చెప్పడం కాదు,